ఒంగోలు శాసనసభ్యులుగా రెండవసారి భారీ మెజారిటీతో గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా పలువురు నాయకులు కార్యకర్తలు అభినందనలు తెలిపారు. అభివృద్ది ప్రదాతకు శుభాకాంక్షలు తెలిపారు. ఒంగోలు నియోజకవర్గంలో మరింత అభివృద్ది జరుగుతుందని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. అభివృద్ధి అంటేనే మన జనార్దన్ గారి అభివృద్ధిని చూసి, ఆయన మంచితనం చూసి మన ఒంగోలు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించుకున్నాం. ఆయన ప్రమాణ స్వీకారం చేస్తున్న ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు. అందరికీ నమస్కారాలండి. ఇప్పటి వరకు జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి కని విని ఎరుగునటువంటి మెజార్టీతో గెలుపొందినటువంటి దామచర్ల జనార్దన్ అన్న గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారోత్సవం చేయుచున్న సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఒంగోలులో కన్నీవిని ఎరుగని రీతిలో మెజారిటీ సాధించి నియోజకవర్గంలోని ఇప్పటి వరకు ఏ ఎమ్మెల్యే సాధించిన మెజారిటీ సాధించిన మరియు ఈరోజు ఒంగోలు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్న మా అన్న శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ఇవే మా శుభాకాంక్షలు. అందరికీ నమస్కారాలు. మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి మాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రకాశం జిల్లాలో ఇంతవరకు ఎన్నడూ ఎరగని విధంగా అత్యధిక మెజార్టీతో గెలిచిన ఒంగోలు నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఇంత అత్యధిక మెజార్టీతో గెలిచినందుకు ఆయనకి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ చరిత్రలో ఇంతవరకు ఏ అభ్యర్థి సాధించినటువంటి మెజార్టీ 34,026 ఓట్ల తేడాతోటి శ్రీ దామచర్ల జనార్దన్ గారిని అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలు గెలుపొందించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజలకి రుణపడి ఉంది. మీరు ఇచ్చినటువంటి మెజార్టీని తప్పకుండా దామచర్ల జనార్దన్ గారు పనులు చేయడం ద్వారా నిలబెట్టుకుంటారు, అభివృద్ధి చేయడం ద్వారా నిలబెట్టుకుంటారు. దామచర్ల జనార్దన్ గారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం శాసనసభ్యునిగా చేస్తున్న సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఒంగోలు నియోజకవర్గ చరిత్రలో చిరస్థాయిగా దామచర్ల జనార్దన్ గారి ముద్ర ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. ఒంగోలు నియోజకవర్గాన్ని కూడా అదే అభివృద్ధి చేసి ప్రజలు ఇచ్చినటువంటి మెజారిటీని నిలబెట్టుకుంటారని అభిలషిస్తా ఉన్నాను. నేను ఒంగోలు శాసనసభ్యులుగా శ్రీ దామచర్ల జనార్దన్ గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నందుకు ఆయనకి ఇవే జనసేన పార్టీ తరఫున మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆయన ఇలాంటి విజయాలు ఎన్నో సాధించి ఇంకా ఉన్నత పదవులకు చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇట్లు మీ ప్రమీల, ఒంగోలు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి. 2024 సంవత్సరం సార్వత్రిక ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గానికి ఎవరికీ లేదని విధంగా 34,026 ఓట్ల మెజార్టీతో అఖండ మెజార్టీని చేకూర్చినటువంటి ఒంగోలు నియోజకవర్గ అన్ని వర్గాల ప్రజలకి ముందుగా తెలుగు మహిళల తరఫున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ప్రీతమ నాయకులు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరియు ఎన్డీఏ కన్వీనర్ శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఆయనకి, అలాగే యంగ్ డైనమిక్ లీడర్, ఒంగోలు అభివృద్ధి ప్రదాత, ప్రజల సంక్షేమ ధ్యేయంగా పోయేటటువంటి యంగ్ డైనమిక్ లీడర్, ప్రజల మనిషి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి ప్రమాణ స్వీకార శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇట్లు తెలుగు మహిళ ఆర్ల వెంకటలక్క. మా ప్రియతమ నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గము అత్యధిక మెజార్టీతో గెలిపించిన ప్రజలకి మా యొక్క ధన్యవాదాలు. మరియు మా నాయకుడు ప్రమాణ స్వీకారం చేసే శుభ సందర్భంలో వారికి మా యొక్క శుభాకాంక్షలు. ఇట్లు మీ మువ్వల శ్రీనివాసులు, ఒంగోలు టౌన్ వాణిజ్య విభాగ మండలి ప్రధాన కార్యదర్శి మీ మువ్వల శ్రీనివాసులు. మంచితనానికి, మానవత్వానికి, నిజాయితీకి, నిబద్ధతకు మారుపోయినటువంటి దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు చరిత్రలోనే అత్యధిక మెజార్టీ 34,100తో గెలుపొంది ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారికి ఇవే మా శుభాభినందనలు, శుభాకాంక్షలు. ఒంగోలు ప్రజలు మీపై ఉంచిన నమ్మకాన్ని నిలుపుకుని అంతకుముందు చేసిన అభివృద్ధి కంటే కూడా ఇంకా ఎక్కువగా అభివృద్ధి చేసి ఒంగోలు చరిత్రలోనే మీ అభివృద్ధికి మీరే మార్పుగా బ్రాండ్ అంబాసిడర్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పద్మజ, ఒంగోలు పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా ఏర్పడిన కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతున్న గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పిఠాపురం నుంచి గెలిచిన ఎమ్మెల్యే జనసేన పార్టీ అధ్యక్షులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గం నుంచి గెలుపొందిన దామచర్ల జనార్దన్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
ఒంగోలు ప్రజానీకానికి అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మన ఒంగోలు అభివృద్ధి ప్రదాత అయినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు అదేవిధంగా ఒంగోలు గడ్డనే తన అడ్డాగా మార్చుకొని 34,100 మెజారిటీతోటి అత్యధిక మెజారిటీతో గెలుపొందినటువంటి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్న సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే వారు ఎప్పుడూ కూడా ప్రజల మనిషి. అంతకుముందు 14 నుంచి 19 వరకు ఏ విధంగా అయితే అభివృద్ధి జరిపారో రేపు 24 నుంచి 29 వరకు కూడా ఇంకా రెట్టింపు అభివృద్ధితోటి ఆయన చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ మరొక్కసారి శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ సోదరి కామరాజుగడ్డ కుసుమకుమారి, రాష్ట్ర కార్యదర్శి. ఒంగోలు గడ్డ దామచర్ల అడ్డ అనిపిస్తూ ఒంగోలు అభివృద్ధి ప్రదాత దామచర్ల ఆంజనేయులు గారి వారసుడు దామచర్ల జనార్దన్ రావు గారు రెండోసారి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయు సందర్భంగా వారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మున్ముందు రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఒంగోలు పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట. ఒంగోలు పులి బిడ్డ నేను మరువబోదు ఈ గడ్డ, నీ మాటే తుపాకి తూట జనమంత బట్టె నీ బాట. పార్టీ కోసము అన్న साला शैतान फिर बुला जाएगा. మన యంగ్ అండ్ డైనమిక్ లీడర్ జనార్దన్ గారికి మన ఒంగోలు నియోజకవర్గంలో ఈసారి భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ఇదే మా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇట్లు మాలసా మై చికెన్ షాప్. దామచర్ల జనార్దన్ గారిని గెలిపించిన ఒంగోలు ప్రజలకి మేమందరం ప్రేమించే ఒంగోలు మాకు కావాలా, మా ఒంగోలు ప్రజలు బాగుండాలా అని దృఢ సంకల్పంతో ఎన్ని దాడులు జరుగుతున్నా ధీటుగా నుంచొని పోరాడిన మా తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలానే ఒంగోలు ప్రజలకు ముఖ్యంగా మా ధన్యవాదాలు. ఒంగోలు గడ్డ మీద ఇప్పటి వరకు ఎవరికి రాని అత్యధిక మెజారిటీతో గెలుపొంది ఈరోజు అసెంబ్లీలో ఒంగోలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న మా అన్నగారైన దామచర్ల జనార్దన్ అన్నగారికి ఇవే మా శుభాకాంక్షలు. మరో 30 సంవత్సరాలు గెలుపొంది ఒంగోలుని అభివృద్ధి పదంలో ఇలానే ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. 2024 ఎలక్షన్లో అత్యధిక మెజారిటీ సాధించిన టీడీపీ పార్టీకి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న నారా చంద్రబాబు నాయుడు గారికి అత్యధిక మెజారిటీతో ఒంగోలు ఎమ్మెల్యేగా ఎన్నికైన దామచర్ల జనార్దన్ రావు గారికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. మా ప్రీతమ నాయకులు దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా వారికి ఇవే ఆర్థిక శుభాకాంక్షలు. అట్లాగే మా ప్రీతమ నాయకులు ఇంకో 20 సంవత్సరాల పాటు ఒంగోలు ఎమ్మెల్యేగా కొనసాగాలని చెప్పి, ఒంగోలు ప్రజలందరికీ సేవలు అందించాలని చెప్పి కోరుకుంటూ మీ దాయినేని ధర్మ, పార్లమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ. మా ప్రీతమ నాయకులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తున్న శుభ సందర్భమున కొత్తపట్నం మండలం మరియు ఒంగోలు నియోజకవర్గం బీసీసీఎల్ తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఒంగోలు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత అత్యంత భారీ మెజారిటీతో గెలిచి ప్రమాణ స్వీకారం చేస్తున్న శ్రీ దామచర్ల జనార్దన్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ మారుతి వినయ్ కుమార్. అందరికీ నమస్కారం. ఒంగోలు నియోజకవర్గంలో అత్యంత భారీ మెజార్టీతో గెలిచి ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి మా ప్రియతమ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎస్ఏటి రాజేష్, ఒంగోలు 35 డివిజన్ అధ్యక్షులు. దామచర్ల జనార్దన్ అనే నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.